హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ఈ రోజు అయితే నేను మా కొలీగ్స్తో ఏరియా 86 అనే ఒక రిసార్ట్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇదైతే బెంగళూరులో అయితే ఉంది. చలో మరి నాతో పాటు మీరు కూడా చూడండి. రిసార్ట్లో అయితే మామూలు ఎంటర్టైన్మెంట్, మామూలు అడ్వెంచర్ అయితే లేదు. నాతో పాటు మీరు కూడా చూసేయండి. మేమైతే బీటీఎం నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది నియర్లీ 14 కిలోమీటర్స్ అనమాట బీటీఎం నుంచి. మొత్తానికి మేమైతే ఆ లొకేషన్ అయితే రీచ్ అయ్యాము. ఇక కార్ పార్కింగ్ చేసి లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఇక చూద్దాం ఏ విధంగా ఉంటుందో. యుద్ధానికి పోయేటప్పుడు రక్షణ కవచం ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా మాకైతే చేతికి ఇది బ్యాండ్ అయితే వేశారు. ఈ బ్యాండ్ అయితే మనకి లైసెన్స్ మాదిరి అనమాట. ఇది ఉంటేనే మనకి లోపలికి అలో అనమాట. మేము వెళ్ళేలోపు వేరే కోలీగ్స్ అంటే వేరే టీం వాళ్ళు అయితే భారీగా హ్యూమన్ ఫ్యూజ్ బాల్ అయితే ఆడుతూ ఉన్నారు. సో మేము కూడా అది ఏ విధంగా ఆడుతున్నారని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇక పక్కన అయితే అది ఒక్కటే కాకుండా చాలా ఇండోర్ గేమ్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. ఇక మాకైతే యుద్ధానికి పోవడానికి అయితే టైం ఆసన్నమైంది. గేమ్ వచ్చేసి పెయింట్ బాల్ అనమాట. ఇక్కడ 2 టీమ్స్కి అయితే డివైడ్ అవుతారు. ప్రతి ఒక్కరికి గన్స్ ఇస్తారు. గన్స్లో దగ్గర ఒక 15 నుంచి ఒక 20 వరకు అయితే బుల్లెట్స్ అయితే ఇస్తారు. ఆ బుల్లెట్స్ ఏ విధంగా ఉంటాయంటే పెయింట్ బాల్స్ అనమాట. ఆ బాల్ చూడడానికి చిన్నగా ఉన్నా కానీ పెయిన్ అయితే చాలా గట్టిగా అయితే ఉంటుంది. ఇక మేమైతే యుద్ధం చేయడానికి అయితే లోపలికి వెళ్ళాం. లోపల మాకు మొబైల్స్ అయితే అలౌ చేయలేదు. అందువల్ల నేను లోపల గేమ్ అయితే వీడియో తీయలేకపోయాను. ఇక గేమ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం. మేమైతే చాలా ఆకలితో ఉన్నాం. ఇక లంచ్ టైం అయింది. సో లంచ్ తిందామని చెప్పేసి క్యాఫ్టరీకి అయితే వెళ్ళాము. నెక్స్ట్ లెవెల్ లంచ్ చెప్పుకోవచ్చు. ఈవెన్ ఫుడ్ మంచి డెలిషియస్ ఫుడ్, నాన్ వెజ్ ఐటమ్స్ అండ్ వెజ్ ఐటమ్స్ చాలా ఐటమ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇది కూడా అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. అండ్ దాంతోపాటు పానీపూరి ఈ స్నాక్స్ ఐటమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా లంచ్ చేసుకొని బయటకైతే వచ్చేసాం. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మేమైతే లేక్ సైడ్ అయితే వెళ్ళాము. అక్కడ మనకైతే బోటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏమంటే కొంచెం వాటర్ మంచిగా లేవు అనమాట. అందువల్ల మేమైతే లోపలికి ఎంటర్ అవ్వలేదు. ఈ గేమ్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా కనపడింది. బయట నుంచి చూస్తూ ఉంటే మేము మంచిగా ఎంటర్టైన్ అయితే అయ్యాము. ఇక మేము కూడా ట్రై చేద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఈ బాల్ మోయాలంటే మనం 3 సార్లు అంటే 3 ప్యాకెట్ల బిర్యానీ తినేసి రావాలి. అప్పుడు కూడా మనం ఈ బాల్ని మోయలేం. చాలా హెవీగా ఉంది బాల్ అయితే. అండ్ అదొకటే కాకుండా మనం ఇక్కడ ఆ బాల్ యూజ్ చేసుకుంటా బబుల్ షాట్ అనమాట ఈ గేమ్ వచ్చేసి. ఇక్కడ మనమైతే ఒక ఫుట్బాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ టీమ్స్గా డివైడ్ అయ్యి మనమైతే గేమ్ ఆడుకుంటాం అనమాట. లిటరల్లీ ఇది చూస్తూ ఉంటే అసలు పల్లెటూరులో చెట్లకి ఉయ్యాల వేసుకొని కడతారు కదా, ఉయ్యాల టైప్లో కనపడతా ఉంది. ఏముంది అని చెప్పేసి అనుకున్నా. కానీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. ఒక టాప్ లెవెల్కి అయితే తీసుకొని పోయారు. టాప్ లెవెల్కి తీసుకొని వచ్చి సడన్గా ఒకటేసారి వదిలేశారనమాట. చూసినోడిని నాకే గుండెకాయలు జారి చేతిలోకి వచ్చాయంటే ఇంకా పోయినోనే అతనికి ఏం జారి చేతిలోకి వచ్చాయో ఇంకా అతనికే తెలియాలన్నమాట. ఇక ఆల్మోస్ట్ మన ప్యాకేజ్లో ఉన్న 90% గేమ్స్ అయితే అన్నీ ఆడేసామన్నమాట. ఇక గేమ్స్ అన్నీ ఆడి మేమైతే చాలా అలసిపోయి దావాలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. మాకైతే సడన్గా ఒక ఇల్లు అయితే కనపడింది. అది చూసాను లిటరల్లీ బిజినెస్ మ్యాన్ మూవీలో ఐటమ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, సేమ్ అదే ఫీల్ అయితే నాకు వచ్చిందనమాట. చాలా కలర్ఫుల్గా చాలా మంచిగా అయితే ఉంది ఆ హట్. తినడమే పనిగా పెట్టుకున్నాను నేను. ఇక వాళ్ళు స్నాక్స్ పెడుతున్నారని చెప్పేసి తెలిసింది. ఇక స్నాక్స్ తిందామని చెప్పేసి అక్కడికైతే చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళాను. అవన్నీ తినడం కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మేమైతే మళ్ళీ హ్యూమన్ ఫుట్బాల్ ఆడడానికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ బాల్తో ఆడుకోవడం, అది 2 టీమ్స్గా డివైడ్ అవ్వడం, మా కొలీగ్స్తో మేము ఆడుకోవడం, అండ్ ఇవన్నీ ఒక మంచి గుడ్ మెమరీస్ అనమాట మాకైతే. ఆ ఫుట్బాల్ గేమ్ ఆడిన తర్వాత స్టార్ట్ అయిందండి అసలైన ఆట ఫుట్బాల్ అనమాట. మేమందరం ఫుట్బాల్ ప్లేయర్స్ అయితే కాదు, కానీ ఫుట్బాల్ చేతిలోకి వస్తాను మేమందరం ఒక్కసారిగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ లాగా అయితే ఫీల్ అయ్యాము. అదే ఫీల్తో ఈ ఫుట్బాల్ గేమ్ అయితే ఆడుతున్నాం అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఫుట్బాల్ గేమ్ ఇంత కిక్ ఇస్తుందని చెప్పేసి. ఇక ఫైనల్గా టీమప్ గేమ్ అయితే పెట్టారనమాట. మేమైతే 2 టీమ్స్గా డివైడ్ అయ్యాము. మొత్తానికి మా ఆపోజిట్ టీం వాళ్ళు అయితే విన్ అయ్యారు. మేమైతే హృదయాల్ని విన్ అయ్యామన్నమాట. ఇక మొత్తానికి మన వీకెండ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందు ఉంటే అంతవరకు కీప్ వాచింగ్.